హాయ్ అండి. అందరైతే కిచెన్‌లో రోల్ ఫిక్స్ చేసే విధానం చూపిస్తున్నారు కదా! నేనైతే చూడండి మా కిచెన్‌లో నేను కిచెన్‌కు బండ ఉంటుంది కదా! కిచెన్ బండ కింద షెల్ఫ్‌లో అయితే నేను ఇట్లా రోల్ ఫిక్స్ చేయించాననమాట. చాలా సంవత్సరాల కింద ఫిక్స్ చేయించాను నేనైతే ఇది. చూడండి ఇట్లా మనకు స్పేస్ కూడా హైట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటే మనం మధ్యలో షెల్ఫ్‌లో ఏసుకుంటే ఓకే. షెల్ఫ్‌లో ఏసుకోకుండా ఇట్లా ఉంచుకుంటే ఏమైతుందంటే రోళ్ళు మనం దంచడానికి వీలుగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇట్లా రోల్ ఫిక్స్ చేయించాననమాట. అయితే నేను ఈరోజు చింతకాయ కండ దంచాననమాట. అందుకోసం పనిలో పనిగా కండ దంచినట్టుగా ఉంటుంది. రోలు వీడియో కూడా చేసినట్టుగా ఉంటుందని చెప్పి నేనైతే ఇట్లా మా ఇంట్లో నేను రోల్ ఎట్లా ఫిక్స్ చేయించిన కిచెన్‌లో అనేదైతే నేను ఈరోజు చూపిస్తున్నాననమాట. చూడండి మనకు చాలా హైట్ కూడా ఉంటుంది కాబట్టి అంటే మనకు పొయ్యి బండకి తర్వాత కింద గ్యాప్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి దంచుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది కదా! ఈ రకంగా అయితే నేను ఫిక్స్ చేయించాననమాట. చూడండి మనము దంచుకున్న తర్వాత క్లీనింగ్ చేసుకోవడము, తర్వాత అంతా ఈజీ ప్రాసెస్ అనమాట. క్లీన్ చేసేసుకొని నేనైతే ఇట్లా క్లీన్ చేసేస్తా. క్లీన్ చేసేసి మంచిగా క్లాత్‌తో మంచిగా వట్టిగా తుడిచేసుకొని దాంట్లో అయితే న్యూస్ పేపర్ పెడతా అనమాట. న్యూస్ పేపర్ పెట్టడం వల్ల ఏమైతుందంటే దాంట్లో ఉన్న ఏమన్నా తడి కూడా ఏమన్నా ఉన్నా కూడా మనకు పీల్చేసుకుంటుంది కదా న్యూస్ పేపర్ అయితే. న్యూస్ పేపర్ పెట్టేసుకుంటే మొత్తం డ్రై అయిపోతుంది. వాటర్ అంతా తీసేసుకుంటుంది, డ్రై అవుతుంది. తర్వాత పైన కూడా మళ్ళీ ఆ రోల్ పైన మళ్ళీ ఒక న్యూస్ పేపర్ వేసేస్తా. మనం రెగ్యులర్‌గా మనం సామాను ఏదైనా ఉంటే కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఇట్లా మనకు పొయ్యి బండ కింద అయితే వచ్చింది కాబట్టి అసలు అక్కడ రోల్ ఉన్నట్టు కూడా ఎవ్వరికీ తెలియదనమాట. నేనైతే అట్లా ఆ రకంగా అయితే ఫిక్స్ చేసిన. మీకైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.